అసలు ఏందండి ఈ శ్వేతపత్రం అని గవర్నమెంట్ విడుదల చేసి శ్వేతపత్రం అని బీఆర్ఎస్ విడుదల చేసి వీళ్ళు ఒక వర్షన్ చెప్తే వీళ్ళు ఇంకో వర్షన్ చెప్పారు. వాస్తవాలు ఏంటి యాక్చువల్ గా జనానికి తెలియదు. జనానికి తెలియాల్సిన ప్రధానమైన వాస్తవాలు ఏంటంటే అసలు ఈ విద్యుత్ రంగంలో నష్టాలు ఎందుకు వచ్చినాయి, ప్రజల యాంగిల్లో చూసినప్పుడు ప్రజలకి ఎంత లాభం వచ్చింది, అంటే చౌకైన కరెంట్ వచ్చిందా, కాస్ట్లీ కరెంట్ వచ్చిందా అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ కాస్ట్లీ కరెంట్ వచ్చింది అనుకో, లేదా మనకి దగ్గరికి వచ్చేటువంటి కరెంట్ యొక్క ధర, ఇళ్లలోకి వచ్చేటువంటి కరెంట్ యొక్క ధర పెరిగిందనుకో, ధర పెరిగితే ప్రజలు వ్యతిరేకిస్తారు. దానివల్ల ప్రజలకి ఏ ఉపయోగం ఉండదు. అందుకని ప్రజలకి ఏది ఉపయోగం అనేటువంటి కోణం నుంచి మనం చూస్తే ఖచ్చితంగా శ్వేతపత్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలు, ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పటిదాకా కేసీఆర్ గవర్నమెంట్ మనకి వన్ సైడ్ మాత్రమే మనకు కనపడింది. ఒక వైపు నుంచి మాత్రమే ప్రజలకి వాళ్ళు చూపించారు. రెండో వైపు ఏంటి అనేది ఇప్పటిదాకా తెలియదు.